మంత్రి జోగి రమేష్ పై జనసేన పశ్చిమ ఇన్ఛార్జ్ పోతిన వెంకట మహేష్ ఫైర్ అయ్యారు. సెంటు భూమి కింద ఇళ్లు నిర్మించే పథకం పేరుతో 35,000 కోట్ల లూటీ చేశారని ఆరోపించారు. దీనిపై జోగి రమేష్ కి చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. జనసేన పశ్చిమ ఇన్ఛార్జ్ పోతిన వెంకట మహేష్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పేదలకు సెంటు భూమి అని చెప్పి లూటీ చేసిందని, ఈ అంశంపై పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారని తెలిపారు. దీనిపై సీబీఐ ఈడీ విచారణ చేయించాలని పవన్ కోరారన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, అదేవిధంగా మంత్రి జోగి రమేష్ కి వణుకు మొదలైందని, వెంటనే ప్రెస్ ముందుకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. దీనిపై మంత్రి జోగి రమేష్ కి చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. తాము కూడా అన్ని ఆధారాలతో పాటు వస్తాం అని, తాడేపల్లి వైసీపీ కార్యాలయానికి రమ్మంటావా అని ఎద్దేవా చేశారు. సెంటు భూమి పథకంలో ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి నిర్మాణాలలో అవినీతి జరిగిందని, భారీగా లూటీ అయిందని ఆరోపణలు చేశారు. 30 లక్షల ఇళ్లు కట్టిస్తామని చెప్పింది మీ జగన్ కాదా అని ఆయన ప్రశ్నించారు. 21 లక్షల లబ్దిదారులు ఉన్నారని ప్రభుత్వమే ప్రకటించిందని, 21 లక్షల మందిని గుర్తించి కేవలం 12 లక్షల మందికి ఇల్లిచ్చారన్నారు. అది కూడా ఎందుకు పనికిరాని కాగితాలు చేతిలో పెట్టారని విమర్శించారు.